ఒకప్పుడు సిటీ మధ్యలో అంటే ఏంటి? హైదరాబాద్ ఒకప్పుడు సిటీ మధ్య నాంపల్లి అనేవాళ్ళండి. నాంపల్లి అనేవాళ్ళు. నాంపల్లి తర్వాత ఇప్పుడు 0 కిలోమీటర్ రోడ్ జూబ్లీ హిల్స్ అయిపోయింది, తర్వాత గచ్చిబౌలి అయిపోయింది. ఒకప్పుడు అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనగానే దాదాపు చాలా దూరంగా మనకు కనిపించేది. అలాంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు సిటీలో భాగం అయిపోయింది. రేపు ఫోర్త్ సిటీ వచ్చిన తర్వాత ఇంకా శంషాబాద్ అనేది సిటీకి మిడిల్లో ఉండబోతుంది ఎయిర్పోర్ట్ అనేది. అవునండి, డెఫినెట్ అండి. మీరు చూసుకుంటే యాక్చువల్గా వరల్డ్ ఎక్కడైనా చూసుకుంటే ఏంటంటే డెవలప్మెంట్ ఎక్కువ ఎయిర్పోర్ట్కి సరౌండింగ్స్లో బాగా డెవలప్. నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, ఎయిర్పోర్ట్లో స్టిల్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్కి ఉందని చెప్పాను. అక్కడ కూడా సమ్ 6 సిటీస్ ఏదో ఇట్లానే రాబోతున్నాయి. ఇప్పుడు దాని పరిస్థితి తెలియదు, ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ సిటీలు ఫ్యూచర్ సిటీలో ఆల్మోస్ట్ అయ్యే రాబోతున్న వల్ల చాలా వరకు ఏంటంటే ఎక్కువ ఫోకస్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీద గవర్నమెంట్ పెట్టడం వల్ల కూడా ఏంటంటే అక్కడ మంచి ఇండస్ట్రీస్ రావడానికి, మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావడానికి గవర్నమెంట్ ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో, ఎప్పుడైతే దీనికి సపరేట్గా అథారిటీ ఏర్పడిందో, ఒక కార్పొరేషన్ చేయబోతుంది, రెవెన్యూ అనేది డెఫినెట్గా గవర్నమెంట్ కూడా జనరేట్ అవుతుంది వివిధ రకాలుగా. ఏది రిజిస్ట్రేషన్ పరంగా కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ పరంగా కానీ, డిఫరెంట్ కార్పొరేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వస్తుంది కదండి. మిగతా వాటిలో రాదు, హెచ్ఎండీలో రాదు. రిజిస్ట్రేషన్ పరంగా కానీ డెఫినెట్గా రెవెన్యూస్, కానీ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెయిన్ చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇంతకన్నా ఆపర్చునిటీ లేదు, అంతకన్నా అసలు యాక్చువల్గా వేరే దోవ లేదు. ఓకే, నెక్స్ట్ టైము మళ్ళీ కాంగ్రెస్ రావాలన్నా కానీ తన పేరు కాంగ్రెస్ ఒక బ్రాండ్ కానీ ఒక మార్క్ అనేది ఏర్పరచాలని కానీ రేవంత్ రెడ్డి తనంతట తన బ్రాండ్ అనేది ఒక ఏర్పరచాలని కానీ ఇది డిసైడ్ చేసుకున్నారు. గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసుకుంది, రేవంత్ రెడ్డి గారు దీన్ని డెవలప్ చేస్తేనే మనకి రేపు ఫ్యూచర్ ఉంటుంది. ఎస్ సార్, గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇదంతా ఈరోజు మనం ఇలా చూస్తున్నామంటే 2000లో పునాది రాయబడింది. 25 years అవుతుంది. ఇది ఇప్పుడు చూస్తున్నాం మనం. అదే ఫ్యూచర్ సిటీ ఇంతకన్నా ఎక్కువ చూడాలంటే ఇంకెంత టైం పట్టొచ్చు కూడా ఉన్నది. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పెట్టుబడులు డబ్బులు ఉన్నాయంటే ఆటోమేటిక్గా చాలా స్పీడ్గా పనులు అయిపోతాయి. సో మీ అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటారు? 15 years పడుతుందని చెప్పి 10 to 15 years పడుతుంది. కానీ నైట్ ర్యాంక్ రిపోర్ట్ మీరు ఈ మధ్యకాలం చూసే ఉంటారు. రాబోయే 5-6 సంవత్సరాల్లోనే హైదరాబాద్ ఏషియన్ కంట్రీలోనే నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 ఏదో ఒక రిపోర్ట్ అయితే బయటకు రావడం కూడా జరిగింది. ఉండబోతుందని చెప్పి కూడా ఒక అంచనాకైతే వాళ్ళు రావడం కూడా. అవునండి, ఇప్పుడు చూడండి ముఖ్యంగా ఏంటంటే నైట్ ర్యాంక్ రిపోర్ట్ అసలు ఏం చూస్తారు వాళ్ళు, ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారంటే? ఇప్పుడు నైట్ ర్యాంక్ రిపోర్ట్ కానీ, అనరాగ్ రిపోర్ట్ కానీ, గోల్డ్ శాచన్ రిపోర్ట్స్ కానీ డిఫరెంట్ మార్కెట్లో చాలా ఉన్నాయండి. వాళ్ళు ఏం చూసేది ఏంటంటే యాక్చువల్గా మనకి చెప్పిన హైదరాబాద్కి ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ చాలా క్లైమేటిక్ కండిషన్స్ కానీ, కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ, కరెంట్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ డిఫరెంట్గా మనం కన్సిడర్ చేస్తే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. ఈవెన్ మనం చూసాము ఐటీలో కూడా ఫ్యూచర్లో ఇప్పుడు కూడా ఐటీలో ఎక్స్పోర్ట్స్లో బెంగళూరే. లాస్ట్ 1 yearలో కూడా ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీ అంటారు. అంటే చాలా వరకు జీసీసీ అనేది నేను చెప్తాను, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదైతే ఫారిన్ కంపెనీస్ డిఫరెంట్ సెక్టర్లు, అటు హాస్పిటాలిటీ సెక్టర్ కానీ, ఇటు ఐటీ సెక్టర్ కానీ, డిఫరెంట్ సెక్టర్లో ఏంటంటే వాళ్ళు ఒక ఎనలైజ్ చేసేసి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది తయారు చేస్తారు. ఎప్పుడైతే ఈ జీసీసీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్న లాస్ట్ 1 yearలో 70 జీసీసీ సెంటర్స్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేశారండి. దానికి కారణం ఏంటంటే ఏదైతే జీసీసీ సెంటర్స్ రావడం అనేది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్గా కానీ, ఫ్యూచర్ బాగుంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయి ఇక్కడ హైదరాబాద్లో అనే ఉద్దేశంతో స్టడీ చేసిన తర్వాత జీసీసీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను ఫాస్టెస్ట్గా కూడా డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే మిగతా సిటీస్లో పోల్చుకుని ఏదో ఒక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిగతా సిటీస్లో, కానీ ఇక్కడ అట్లా కాదు. హైదరాబాద్గా నేనైతే చెప్పాను, ఇప్పుడు మన 4th సిటీ అనే కన్నా హైదరాబాద్కి తలదన్నే విధంగా మరొక మణిహారంగా అన్నట్టుగా, మణిహారం కన్నా మరో సిటీ అనేది ఇక్కడ డెవలప్మెంట్ అవ్వబోతుంది అనమాట. ఇదే మణిహారం అన్నారు. సో రాబోయే RRR మణిహారంలో ఒక పెద్ద విశ్వనగరంగా ఇది కనపడబోతుంది, ప్రపంచం ఉందని చెప్పి. అవునండి, అదేంటి ఒక్కటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ నేను కొన్ని డౌట్స్ ఆడియన్స్ కూడా కొన్ని రీచ్ అయ్యాడు. ఏ గవర్నమెంట్ కొంతమంది ఏంటంటే ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకా ఎన్ని ఇయర్స్ 4 years ఉంటుందా? ఓకే, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇక్కడి నుంచి ఫర్దర్గా డీవియేషన్ చేయడానికి ఫ్యూచర్ సిటీ కంటిన్యూ అవుతుంది. కారణం ఏంటంటే
ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటూ ఓన్లీ ల్యాండ్ మీద ఫోకస్ చేశారు, ఎక్విజిషన్ చేసుకుంటూ. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కంపెనీస్తో టైఅప్ అయ్యి ఎంఓయూస్ చేసుకుంటుంది. ఎంఓయూ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా సెవరల్ కండిషన్స్ ఉంటాయి. వితిన్ సో మచ్ పీరియడ్లో వాళ్ళు స్టార్ట్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, ఈ విధంగా అనేది ఒక ఎంఓయూ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత నోబడీ క్యాన్ కమ్ అవుట్ సైడర్స్ వచ్చేసి తీసేయటానికి ఇంకో గవర్నమెంట్ మారినా కానీ తీయలేని పరిస్థితి ఉంటుందన్నమాట ఏ గవర్నమెంట్. కానీ అంత బాగుంది కదా సార్, మళ్ళీ తిరిగి ఇప్పుడున్న గవర్నమెంట్ ఫోకస్ అంతా ఒక సైడే పెట్టడం వల్ల మరి మిగతా హైదరాబాద్ 360 degreesలో మిగతా ప్రాంతాన్ని మరి ఎలా వాళ్ళు డెవలప్ చేస్తారు? ఇప్పుడు 4th సిటీ వైపు మొత్తం పెట్టుబడులను తీసుకొని పోతే మరి మిగతా చోట్ల ఎలా ఏంటి అనేది కూడా కొంత డౌట్స్ అయితే ఉన్నాయి. దానికి మీరేమంటారు? అది ఎవరి ఏదైనా కానీ ఏంటంటే ఎక్కడ అవకాశం ఉందో, ఎక్కడ డెవలప్మెంట్ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉందో దాని మీదే ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా నథింగ్, అంతే ఫోకస్ చేస్తుంది. అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది ప్రస్తుతం, అక్కడ అట్లని నార్త్లో చాలా వరకు నెగ్లెక్టెడ్ ఏరియాస్ అన్నారు. అట్లనే కోంపల్లి దగ్గర ట్విన్ సిటీస్, ట్విన్ ఐటీ టవర్స్ అనేది రాబోతున్నాయి. అట్లనేం లేదు, మిగతా స్టేట్స్ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ సూటబిలిటీ, ఒక ప్రత్యేకమైన సిటీని డెవలప్ చేయడానికి ఒక సూటబిలిటీ అనేది ఉంది ఇక్కడ, మిగతా ప్రాంతాల్లో లేదు.